హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంత నైట్ పూట దొంగతనానికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? అదేం లేదు. నేను మా అన్న మా ఆయన కలిసి పానీపూరి తినడానికి వెళ్తున్నాం. పానీపూరి అంటేనే నైట్ టైంలో తింటేనే దాని టేస్ట్ అన్నీ తెలిసేది. తింటే తెలుస్తుంది కానీ దానికి డబ్బులు కూడా తెచ్చుకోవాలి. డబ్బులు తెచ్చుకోవడం మర్చిపోయాం. ఎట్టో ఏటీఎం కార్డు ఉంది సరిపోయింది. లేకపోతే వచ్చిన దారిలోనే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాల్సి వచ్చు. పిల్లలు లేరేంటా అని చూస్తున్నారా? పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. మేము రామ్ మమ్మీ అంటేనే నేను అన్న మా వారు కలిసి ముగ్గురం కలిసి అయితే వచ్చాం. లేకుంటే పిల్లల్ని కూడా తీసుకొచ్చేవాళ్ళం. స్కూల్ నుంచి 6 అవుద్ది వచ్చేసరికి. ఇంకా కొంచెం టైంలో కూడా ఇంటి దగ్గరే ఉంటాం మమ్మీ, రాలేము ఇప్పుడు దాకా జర్నీ చేసి వచ్చాం అనేసరికి సరేలే మేము తినేసి వాళ్ళకి తీసుకెళ్దామని అయితే వచ్చాం. నేను మా వారు, అన్న అయితే ఇంటికి వెళ్ళిపోయాడు. నేను రానులే మీరిద్దరు వెళ్ళిపోండి అనేసి. ఇంకా మనం ఇంత దూరం వచ్చింది తినడానికే కదా, అందులో పానీపూరి అంటే తగ్గేదేలే. మనం ఒక పానీపూరి తాగము, చాట్ అన్నీ తినేసి కంప్లీట్గా ఇక్కడ సమోసా చాట్ అని భలే బాగుండిద్ది. కానీ మేము వచ్చింది చాలా లేట్ కాబట్టి లేదు, అయిపోయింది. సరే ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలి. మళ్ళీ మనం వచ్చేసరికి ఎన్ని రోజులు అవుతుందో ఏమో. ఇప్పుడే అన్నీ తినేసేద్దామని అనుకున్నాను, కానీ ఏం చేద్దాం, మనం వచ్చిన టైం అలా ఉంది. నైట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. దొరికిన దాంతో పండగ చేసేద్దాం అనేసి చాట్ పానీపూరి అన్నీ అయితే తిన్నాను. ఉత్త పానీపూరి తినడానికి ఇంత దూరం వచ్చావా అనుకుంటున్నారా? లేదండి, కొన్ని చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయి. మొన్న చెప్పాను కదా రిషి బుట్ట ఇరిగిపోయింది అని. తనది యూనిఫామ్ కూడా చినిగిపోయింది. మా చిన్నోడు పనికి వెళ్తాడో బడికి వెళ్తాడో అస్సలు అర్థం కాదు. ఆ యూనిఫామ్ మీరు చూస్తే కనుక అక్క వీడు పనికి వెళ్తున్నాడని మీరు నాకు ఖచ్చితంగా కూడా చెప్తారు. అలా ఉండిద్ది వాడి యూనిఫాము. అంతా మాప్ చేసి రోత్ చేస్తాడు తనీష్ యూనిఫామ్ని. ఇంకా యూనిఫామ్స్ అవన్నీ తీసుకొని రిషి కోసం బుట్ట కూడా తీసుకున్నాను. కూరగాయలు కూడా తీసుకుంటున్నాను. మా ఊరికి చాలా తక్కువ కూరగాయలు రావడం. పల్లెటూరు కాబట్టి అన్ని పొలాలలో పండిన కూరగాయలు ఎక్కువ ఉంటాయి. అమ్మడానికి చాలా తక్కువ మంది వస్తారు. ఇంకా పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్, కొన్ని స్నాక్స్ ఐటమ్ అలాంటివన్నీ తీసుకుందాం అనేసి వచ్చాను. ఇవేంటో నాకు తెలియదు కానీ ఇవి తింటే మంచి హెల్దీ అని చెప్పారు. కానీ నేనైతే ఎప్పుడు ట్రై చేయను. ఇప్పుడు ట్రై చేస్తే మనీ వేస్ట్, తినరు, అన్నీ పాడేయాల్సి వస్తుంది. దాని బదులు వేరేది కొనుక్కుంటే తింటారు కదా పిల్లలు బాగా అనేసి నేనైతే తీసుకోలేదు. ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసి మా వారు కటింగ్ షాప్కి వెళ్ళారు. నేను ఎక్కడ ఉండాలనేసి బయటే కూర్చున్నా. లోపల కూర్చుంటే అంతా అవి ఇచ్చింగ్గా అనిపిస్తుంది. అందుకనేసి నేను బయట కూర్చొని మా వారి కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ఇందాక కూరగాయలు తీసుకున్నాను కదా, అది ఆ షాప్లోనే పెట్టాను. నేను పట్టుకొని ఎంతసేపు తిరగాలి అనేసి వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామని. ఇంకా మా ఆయనది కటింగ్ షాప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కూరగాయలు తీసేసుకొని అయితే మేము ఇంటికి బయలుదేరి వస్తున్నాం. చలికాలం కాబట్టి ఇంటికి బయలుదేరేటప్పుడు ఎంత చలిగాలిగా అనిపించిందో, చాలా చల్లగా అనిపించింది. మా వారు డ్రైవింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంది, చలి ఎక్కువ ఉందనేసి ఇంక నా చున్నీ కొంచెం మందంగా ఉంది, ఇది కట్టుకుంటే చలి కొంచెమన్నా ఆగుద్ది అనేసి తలకు కట్టుకొని అయితే మేము బయలుదేరాం. నిజంగా మామూలుగా లేదు చలికాలం. చలికాలం వస్తే చాలు, ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా త్వరగా ఇంటికి రావాలి. లేట్ అయితే ఆ చలిగాలికి డ్రైవింగ్ కూడా చేయలేరు డ్రైవింగ్ చేసేవాళ్ళు. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తే చలికాలం మాత్రం ఎర్లీగా మాత్రం ఇంటికి వచ్చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.